పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలు జనవరి 14 వరకు జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి తిరుప్పవై సేవాకాలం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆలయ కమిటీ మరియు గోవింద స్వాములు 19వ తేదీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి మాలలు స్వామివారికి సమర్పించడం మరియు అనేక విశేష కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్ 23వ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, ఆలయం ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ, రజనీ, శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు. స్వామి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ గోవిందమాల ఆధ్వర్యంలో కళ్యాణం జరుగుతుంది. ఈ నెల డిసెంబర్ 19వ తారీఖు మంగళవారము ఉదయం 11 గంటలకి కళ్యాణం మొదలవుతుంది. అత్యంత వైభవంగా జరుగుతుంది. డోన్ ప్రజలందరూ ఈ కళ్యాణానికి వచ్చి తిలకించి మమ్మల్ని ఆనందింపజేయాలని కోరుకుంటున్నాము. అలాగే మధ్యాహ్నం 1 గంటకి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడమైనది. దాదాపు ఊళ్ళో ఉన్న మొత్తం భక్తాదులలో వచ్చి అన్నప్రసాదం స్వీకరించాలని మరీ కోరుకుంటున్నాము. అలాగే సాయంకాలము 5 గంటలకి గ్రామోత్సవం కూడా ఉంటుంది. ఆ శ్రీనివాసుని గ్రామోత్సవం, ఆ గ్రామోత్సవం కూడా గరుడ వాహనం ఉంటుంది. కనుక పురవీధుల్లో మొత్తం గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి డోన్ ప్రజలల్లా తిలకించి డోన్ చుట్టుపక్కల ప్రజలల్లా చూసి ఈ కళ్యాణాన్ని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాం. గోవిందమాల సమితి వాళ్ళు ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈ నెల 19వ తారీఖు డిసెంబర్ 19వ తారీఖు గోవిందమాల ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాన్ని ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి డోన్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మరియు డోన్ ప్రజలందరూ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రము వాహనాల విశేషమైనది గరుడ వాహనము. అటువంటి గరుడ వాహనం పైన గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క గోవిందమాల ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గోవిందమాల అందరూ ఈ భక్తులంతా కూడా ఈ సమక్షంలో ఈ కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరు ప్రజలంతా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆలయ అర్చకుడు మరియు ఆలయ సిబ్బంది కూడా ఈ కళ్యాణోత్సవాన్ని అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. గోవిందమాల సమితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జై శ్రీమన్నారాయణ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.